హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుంభమేళా దగ్గర సీఎం వారు స్నానాలు చేస్తూ ఉంటారు. అప్పుడే మీనన్ అక్కడ మొత్తం 8 చోట్ల బాంబులు పెట్టేసి ఉంటాడు. బాంబులు ఉన్నాయని జైటి వచ్చేసి ఉంటుంది. అలాగే జేడీ వాళ్ళు కూడా బాంబులు ఉన్నాయి అని తెలియడంతో ఇష్టం వచ్చినట్లు ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. అప్పుడే మీనన్ మైక్ పట్టుకొని ఎక్కడో ఒక మూలన దాక్కొని ఎవరికీ కనిపించకుండా గట్టిగా మైక్లో మాట్లాడుతూ ఉంటాడు. జైడి, కేదార్, మీనన్ అందరూ కూడా అందరిని కాపాడడానికి పరుగులు పెడుతూ ఉంటారు. పోలీస్ వాళ్ళు కూడా ఆగండి ఆగండి అని చెబుతూ ఉంటారు. కౌశికి ఫ్యామిలీ కూడా అక్కడికి వచ్చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రాణం మీద ఆశతో పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు హల్లో జేడి అని మీనన్ వాయిస్ వినబడుతూ ఉండటంతో ఇక జేడి, కేడి అందరూ ఒక్కసారిగా ఆ వాయిస్ని వింటూ ఉంటారు. ఏంటి జేడి, అందరూ ప్రాణాలని తీయడానికి నువ్వు పరుగులు పెడుతున్నావా? పెట్టు, పరుగులు బాగా పెట్టు. నేను ఇందాకే ఒక చోట బాంబు పెట్టి వచ్చాను. ఆ బాంబు పెట్టిన దగ్గర కాస్త దూరంలో ఒక చిన్న పాప ఉంది. జైడి అని మీనన్ చెబుతూ ఉంటే జైడి, కేడి ఇద్దరు చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. వీళ్ళిద్దరూ టీవీలో కనిపిస్తూ ఉంటే వాళ్ళని చూసి మీనన్ ఒక చోట కూర్చొని మైక్లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ చిన్న ప్రాణం ఎవరిది అని అనుకుంటున్నావా? నువ్వు ఇంతకుముందు కాపాడావు కదా అని మైక్లో చెబుతూ ఉంటే మనం కాపాడింది కీర్తిని కదా అని జేడి, కేడి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ చిన్న పాప ప్రాణం కాపాడే కదా మన ఇద్దరికీ కూడా పెరిగింది. అప్పటి నుండే కదా నువ్వు నన్ను వెతకడం మొదలుపెట్టావు. ఇప్పుడు ఆ పాప ప్రాణం పోతుంది. ఇప్పుడు ఆ పాప ప్రాణం పోవటంతో ఇప్పుడు షాకింగ్ విషయాలన్నీ జరుగుతాయి. చూస్తూ ఉండు జేడి, నువ్వు ఆ పాప ప్రాణాన్ని కాపాడలేవు. ఇంకాసేపట్లో ఆ బాంబు పేలిపోతుంది అని మీనన్ అంకెలు లెక్క పెడుతూ ఉంటాడు. అప్పుడే కౌశికి చాలా చాలా ఏడుస్తూ కీర్తి, కీర్తి ఎక్కడున్నావు కీర్తి అని వెతుకుతూ ఉంటుంది. ఇంకా కౌశికి పక్కనే మాధురి, యువరాజ్ అందరూ కూడా ఉంటారు. అక్క, మనం వెతుకుదాం అక్క అని వాళ్ళు చెబుతూ ఉంటారు.